విజయవాడ మున్సిపాలిటీ నూతన బడ్జెట్ అంచనాల రూపకల్పనలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పూర్తిస్థాయి జమ ఖర్చుల వివరాలు ఇప్పటికీ చేరలేదు. వైసీపీ పాలకవర్గం శ్రద్ధ చూపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్ధం కావాల్సిన 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు ఇంకా రూపొందించలేదు. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రివైజ్డ్ అంచనాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉంది. బడ్జెట్ రూపకల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఇంతవరకు బడ్జెట్కు సంబంధించిన ప్రతిపాదనలు పంపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా విభాగాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ఖర్చులకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి అధికారులు ముందుకు రావడం లేదని ప్రచారం జరుగుతుంది. అధికారుల నిర్లక్ష్యం వలన నూతన బడ్జెట్ అంచనాల తయారీలో జాప్యం జరుగుతుంది. నగరపాలక సంస్థ అధికారులు తీరు విడ్డూరంగా మారింది. గత బడ్జెట్ నిధులు కేటాయించిన అధికారుల పనులు త్వరితగతిన చేయించాలని పరిస్థితిలో ఉన్నారు. చేయించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. నగరంలో రోజురోజుకు రోడ్లు అధ్వానంగా మారుతున్న చర్యలు తీసుకోవాలని అధికారులు విఫలమవుతున్నారు. ప్రజలు వారి శుభ్రత విషయంలో ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగాలు ఎక్కువ బడ్జెట్ కేటాయింపుతో కూడుకున్నవి. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఎస్టేట్ వంటి విభాగాలు ఆదాయాన్ని సమకూరుస్తాయి. ఇతర విభాగాలు కూడా కేటాయింపులు చేయాలి. అన్నిటినీ పరిగణలోకి తీసుకుని రివైజ్డ్ బడ్జెట్తో పాటు నూతన బడ్జెట్ రూపొందించాలి. కానీ మున్సిపల్ అధికారులు అవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.